అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. జీవితంలో కష్టాలు, సమస్యలు రావడం సహజం. అయితే కొన్నిసార్లు కష్టాలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన హిందూ సంప్రదాయంలో సూచించిన కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలను పాటించడం వలన కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఈ యాలకులు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవిగా భావిస్తారు. పూజ గదిలో యాలకులు ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. తద్వారా ధనవృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. దీపారాధన ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ముఖ్యంగా తులసి కోట దగ్గర దీపం వెలిగించడం శుభకరం. ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా కష్టాలు తీరి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. పసుపు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇంట్లో పసుపు నీరు చల్లడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. ఆమె అనుగ్రహం లభించి ఇంట్లో సంపద పెరుగుతుంది. పసుపు ఒక శుభ్రపరిచే యాంటీ ఏజెంట్లుగా పనిచేస్తుంది. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించి ధనాకర్షణకు అనుకూలమైన శక్తిని ఇస్తుంది. గోమాతను పవిత్రంగా భావిస్తారు. గోమాతకు సేవ చేయడం, ఆహారం అందించడం వల్ల సకల దేవతలను ఆశీస్సులు లభిస్తాయి. ఇది కర్మదోషాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది. అలాగే కష్టాలు తీరిపోయి మీరు తీరని సమస్యలతో బాధపడుతుంటే గోమాతకు పచ్చి గడ్డిని లేదా అరటి పండ్లు తినిపించండి. ఇలా చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కష్టాలు తీరకపోతే మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం శివునికి అంకితం చేయబడింది. ఇది మరణ భయాన్ని, వ్యాధులను, దురదృష్టాన్ని తొలగించి దీర్ఘాయుష్మానుభవ అంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తీవ్రమైన కష్టాల ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఈ మంత్రాన్ని జపించడం వలన అనేక సమస్యలు పోతాయి. అది మృత్యుంజయ మంత్రం అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం లభించి మీ కష్టాలు తీరిపోతాయి. హనుమంతుడు ఆపదలను తీర్చేవాడు, భయాన్ని దూరం చేసేవాడు. ఆయనను స్మరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. హనుమాన్ చాలీస పాటించడం కుదరని వారు శ్రీ ఆంజనేయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే ఆయనకు బెల్లం మరియు శనగలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి. శనిదేవుడు కర్మ ఫలితాలకు ప్రసాదించేవాడు. శని దోషాలు ఉన్నప్పుడు లేదా శనిగ్రహ ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు జీవితంలో తీవ్రమైన కష్టాలు మరియు అనేక సమస్యలు ఎదురవుతాయి. శనిని పూజించడం వలన ఆయన అనుగ్రహం పొంది కష్టాలు నుంచి బయటపడవచ్చు. ప్రతి శనివారం నాడు శని ఆలయాన్ని సందర్శించి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే నల్ల నువ్వుల మరియు నల్ల వస్త్రం మరియు నల్ల మినుములు దానం చేయండి. కాకులకు అన్నం పెట్టడం వల్ల కూడా శని అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ కష్టాలు తీరిపోతాయి. సూర్య భగవాను ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలోని కష్టాలు తీరిపోతాయి. సూర్యుడు గ్రహాలకు అధిపతి, ఆరోగ్యానికి, శక్తికి ప్రతీక. సూర్య నమస్కారాలు చేయడం వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, కష్టాలు తీరుతాయి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి నమస్కారాలు చేయండి. తద్వారా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. సూర్యునికి ఒక రాగి చెంబుతో నీటిని సమర్పించండి. ఇలా చేసే సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా కష్టాలు మరియు బాధలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుండి బయటపడటానికి ఆంజనేయ స్వామిని పూజించడం చాలా శక్తివంతమైన మార్గంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు. ప్రతి మంగళవారం నాడు ఉదయం స్నానం చేసి దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి.
స్వామివారికి తులసి ఆకులు సమర్పించండి. ఆంజనేయ స్వామికి బెల్లం మరియు శనగలు లేదా అప్పలాలు నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి పూజ చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ధనాకర్షణ పెరుగుతుంది. ప్రతిరోజు ముఖ్యంగా సాయంత్రం వేళలో మీ ఇంట్లో ఉన్న తులసి కోటను శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించండి. తులసికి పసుపు కుంకుమ గంధం సమర్పించండి. తులసి కోట ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తరువాత 3 సార్లు తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపించండి. తులసి ఇంట్లో ఐశ్వర్యాన్ని సుఖశాంతులను తీసుకొస్తుంది. దీపారాధన ద్వారా సానుకూల శక్తులు ఆకర్షించబడి ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఘోరమైన కష్టాలతో బాధపడుతుంటే సాయంత్రం పూట రావి చెట్టు వద్దకు వెళ్ళండి. రావి చెట్టు వద్దకు వెళ్ళి నమస్కరించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత 3 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ డబ్బు కష్టాలు అన్నీ తీరిపోవాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని మనసులో కోరుకోండి. శనివారం నాడు రావి చెట్టును పూజించడం వల్ల శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. పితృదేవతల్లో ఉన్నప్పుడు కూడా జీవితంలో కష్టాలు మరియు అడ్డంకులు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడం వల్ల వారి ఆశీస్సులు లభించి మీ తీవ్రమైన కష్టాలు తీరిపోతాయి. అమావాస్య రోజుల్లో పితృ తర్పణాలు వదలండి. ఇలా చేస్తే మీకు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తద్వారా మీరు చాలా కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.